మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నానని చెప్పాను కదా, సో ఈ షర్ట్ అయితే ఫైనల్ చేశానమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చాలా షర్ట్స్ అయితే మనం ట్రై చేసాం. ఇది ఫైనలైజ్ అయితే అయింది, నైట్ టైం ఫంక్షన్ కాబట్టి. సరే ఇంకా టైం ఉంది, ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచించి అలసిపోయాం. సో అందుకని అయితే ఎనర్జీ డ్రింక్ తీసుకోక తప్పలేదనమాట. ఏ మాటకు ఆ మాట డైలీ ఈవినింగ్ ఒక్క సిప్ కానీ తాగితే అదొక రకమైన ఫీల్ వస్తుంది అనమాట. అంటే రీఎనర్జైజ్ అయ్యిద్ది బాడీ, అదేంటో అర్థం కాదు. సరే ఇదంతా అయిపోయింది, గిఫ్ట్ అయితే ఫైనల్ చేసేసాను. ఫైనల్ చేసేసి ప్యాక్ చేస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఇంతకుముందు కూడా మా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళి అరే గిఫ్ట్ తీసుకున్నావా అని చెప్పి తర్వాత 2 days తర్వాత అడిగితే లేదు బా సగం గిఫ్ట్లు ఇంటికి రాలేదు, అసలు ఆ ఫంక్షన్ హాల్లోనే మరి ఏమైనాయో తెలియదు అన్నాడు. సో అందుకనైతే ఇలా రాశానమాట. పైగా కొత్త జంట కదా, దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మొత్తానికి ఇది ఫైనల్ చేసి ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఏంటో జీవితంలో కొన్ని తప్పవు, పెళ్ళి, అప్పు, ప్రేమ, ఇవన్నీ తప్పవు అనమాట. సరే అవన్నీ మనకి ఎందుకులే కానీ, సో మొత్తానికైతే ఇది ప్యాక్ చేసేస్తున్నాను. మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్నట్టు ప్యాకింగ్ కూడా బయటికి తీసుకెళ్ళి చేయించట్లేదు అనమాట. నేనే గిఫ్ట్ ర్యాప్ కూడా చేసేయగలను. ఎందుకైనా మంచిదని ఆ గిఫ్ట్ బ్యాక్ సైడు రాశాను, మళ్ళీ అట్టపెట్టి మీద కూడా రాశాను ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మాత్రమే అని చెప్పి. అంటే ఎవరైనా పొరపాటున తీసినా సర్లే ఎందుకులే దేవుడిది కదా అని ఇచ్చేస్తారు కదా. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది, మనమైతే ఫంక్షన్కి బయలుదేరాము. అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళాము అంటే వెళ్ళామని కాదు, ఏదో ఒకటి ఇవ్వాలి అని ఫస్ట్ నుంచి నాకు అలవాటు. కానీ పెళ్ళి అనగానే ఆ వైబ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మొత్తానికైతే మనం ఇక్కడికి వచ్చేసామన్నమాట. నిజం చెప్పాలంటే అసలు ఫుల్ రష్గా ఉంటుందేమో, ఖాళీ ఉండదేమో అనుకున్నాను. లోపలికి వెళ్ళగానే ఇంకా ఎవరు సరిగ్గా రాలేదు. సరే అలాగే వచ్చాం, మనకు లాగింగ్కి కూడా సరిపోద్ది కదా అని అయితే 4 ప్లేసులు తిరుగుదాం అటు ఇటు అని తిరుగుతూ కూర్చున్నా. ఈలోగా కరెక్ట్గా ఇవి కనబడ్డాయి అనమాట. పెళ్లి టయానికి ఇది మోగిస్తూ ఉంటే వచ్చే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక్కడ వెరైటీ ఏంటి అంటే నేను రెడీ అయ్యి వచ్చేపటికి మా వాళ్ళు అప్పుడే వెళ్ళారనమాట రెడీ అవ్వడానికి. సో ఇంకేం చేస్తాంలే అని చెప్పి ఫోన్ అటు ఇటు చెక్ చేస్తూ సరే అని వీడియో కవర్ చేశాను. ఈలోగా ఈవెంట్స్ వాళ్ళైతే ఇక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ అదంతా జరుగుతూ ఉంది. సరే కవర్ చేద్దాం కదా అని తీశాను. కానీ నాకు మాత్రం ఆ స్టేజ్ సెటప్ బాగా నచ్చింది. ఉన్న ప్లేస్లో కరెక్ట్గా అడ్జస్ట్ చేసి అయితే చేశారు. నిజం చెప్పాలంటే పెళ్ళికి ఇది ఒక మంచి వైబ్ ఇచ్చిందని అయితే చెప్పొచ్చు. అదేంటో తెలియదు కానీ ప్లే చేసిన సాంగ్స్లో ఎక్కువగా నాకు నచ్చిన పాటలే ప్లే చేశారు. ఇదిగోండి వీడొక్కడు అనమాట మా ఫ్రెండ్. బ్యాచ్ మొత్తాన్ని భలే డీల్ చేస్తూ ఉంటాడు, ఈయన చూసినప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది. సరే కాసేపు అన్నీ పక్కన పెట్టేసి రిలాక్స్ అవుదామని నేను కూడా కాసేపు చూసి ఎంజాయ్ చేశాను అనమాట. ఈలోగా మా మాహిష్మతి బ్యాచ్ అయితే వచ్చింది. అంటే వీళ్ళంతా జిమ్ ఫ్రెండ్స్. ఏంటి నువ్వు జిమ్కి వెళ్తావా అంటే ఇంతకుముందు వెళ్ళి నేర్పించేవాడిని. మరి ఈయన మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనమాట. నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఈయన జిమ్లోనే ట్రైనర్గా పనిచేసేవాడిని. సరే ఇదంతా ఇలా జరుగుతూ ఉంది, ముఖ్యమైన ఘట్టం మొదలైంది అని తెలిసి ఈలోపు టైం పడుతుంది కదా అని వెళ్ళి అది కంప్లీట్ చేద్దామని కూర్చున్నాను. ఫుడ్ అయితే గుడ్, బాగుంది. అంతా అయిపోయాక లాస్ట్లో చల్లబడడానికి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. అది బెస్ట్ అని చెప్పొచ్చు, అన్ని చోట్ల ప్రొవైడ్ చేయట్లేదు. ఇదంతా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు వాళ్ళతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేయించారు. అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక మావాడేమో సనార్లాగా ఫైట్స్ చేయమంటే చేస్తాడు కానీ డ్యాన్సులు అంటే అబ్బాయి ఇవన్నీ మన వల్ల కాదనే రకం. కానీ ఏ మాటకా మాట ఆ పెళ్ళి అనే రోజు మాత్రం వైబ్ మామూలుగా ఉండదు. ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు సూపర్ ఎంజాయ్ చేశాడు. ఈయనైతే మాత్రం ఆ బీట్స్కి సాంగ్స్కి అని చెప్పొచ్చు. సరే వీళ్ళని కవర్ చేస్తామంటే మా వాడు ఎక్స్ప్రెషన్స్ భలే అనిపించాయి అనమాట చూడటానికి. అందుకనైతే సపరేట్గా వాడిని కవర్ చేశాను. కానీ నేనున్నంత వరకు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్ళి మొత్తం లేను, నేను తెచ్చిన గిఫ్ట్ ఇచ్చేసి విషెస్ చెప్పేసి ప్రశాంతంగా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాను.